నవరాత్రులు విశేష పూజలు అందుకున్న వినాయకుడు టాటా గుడ్ బై అంటూ నిమజ్జనానికి ఆదివారం బయలుదేరాడు. సుల్తానాబాద్లో పలు మండపాల్లోని గణనాథులను అందంగా అలంకరించి పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ భక్తులు నిమజ్జన సంబరాల్లో మునిగి తేలారు. మహిళలు దాండియా నృత్యాలు చేశారు. కొన్ని చోట్ల మంగళహారతులతో గణనాథునికి ఘన స్వాగతం పలికారు. गिरिजात्मजाय नमो वरदराजाय नमो बल्लाळेश्वराय नमो महागणपतये नमो विघ्नेश्वराय नमः सिद्धिविनायकाय नमः चिन्तामणये
निजात्मजाय नमो वरदराजाय नमो बल्लाळेश्वराय नमो महागणपतये ॐ गणपतये नमः ॐ అనంత పద్మనాభుడు, మహావిష్ణువు, రంగనాయక స్వామి ఇలా ఎన్నో నామాలు గల దేవదేవుడు ఆ స్వామి. పద్మనాభుని చతుర్థి పురస్కరించుకొని కోటి వత్తులతో ప్రత్యేక పూజలు చేశారు మహిళలు. సుల్తానాబాద్ మండలం నీరుగుల్ల మానేటి రంగనాయక స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కరీంనగర్ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. संस्तुत्याय नित्याधिपत्याय मुनिगण प्रत्ययाय नित्याय विबुध संस्तुत्याय नित्याधिपत्याय मुनिगण प्रत्ययाय सत्याय प्रत्यक्षाय सन्मानस सांगत्याय जगदवन कृत्याय ते नमो सत्याय प्रत्यक्षाय सन्मानस सांगत्याय जगदवन कृत्याय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय नमो वरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय करिराजवरदाय कौस्तुभाभरणाय मुरवैरिणे जगन्मोहनाय तरुणीन्दुकोटीर तरुणी मनस्तोत्र परितोष चित्ताय परमाय ते नमो तरुणीन्दुकोटीर तरुणी मनस्तोत्र परितोष चित्ताय परमाय ते नमो नमो नारायणाय नमो नमो नारायणाय. అనంతపురం రోజు పడుకుంటాడు. వినాయకుడు నీళ్ళలో పడ్డ రోజు ఆరతితోటి లేస్తాడు అనమాట. దాని కొరకని ఈ వత్తులు ముట్టించుకోవడం జరుగుతుంది అన్నట్టు. గోవిందరాజులు అవతారం ఎత్తినప్పుడు అనంత పద్మనాభ స్వామి అవతారం ఎత్తాడు పార్వతి శాపంగా. అది దాని కొరకు ఈ మోక్షాల కొరకు అనంతకోటి వత్తులని ముట్టించుకుంటాడు. విశేషమైనటువంటి అనంత పద్మనాభుని వత్తుల గురించి విశేషమైనటువంటి భక్తులు వచ్చి వత్తులు వెలిగించుకుంటున్నారు. కానీ ఇంత జనం వస్తుందని ఎంతమంది వస్తారని కూడా మేము ఊహించలేదు. కానీ వాళ్ళ కొన్ని అసౌకర్యాలు కలిగినందుకు వారు క్షమించాలి. అనుకోకుండా జరిగింది కాబట్టి మేము ఏం చేయలేకపోయాము. వారు కూడా అన్యదా భావించకుండా వచ్చేసరికి మాత్రం మంచి విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తాం. ఈసారి పెద్ద మొత్తంలో రావడం జరిగింది. కానీ ఇక్కడ కొంత అసౌకర్యాలు కూడా ఉన్నాయి. మేము గ్రామ పంచాయతీ తరఫున అంగీకరిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇంతవరకు జరగలే కాబట్టి ఏర్పాట్ల విషయంలో కొంత మేము వెనుకంజలో ఉన్న విషయం వాస్తవమే. కానీ రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, అన్ని ఏర్పాటు చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నిస్తాం. అనంతకోటి పద్మనాభ స్వామి జన్మదిన సందర్భంగా ఈరోజు జిల్లా నలుమూల నుంచి భక్తులు విశేషంగా వచ్చినారు. మరి వారికి కూడా మా సిబ్బంది కానీ, చైర్మన్ కానీ, సర్పంచ్ గారిని వసతులు ఏర్పాటు చేశారు. మరి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సుల్తానాబాద్ మండలం నీర్కులలోని రైల్వే అండర్వే బ్రిడ్జి వల్ల భారీ వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. దీంతో ప్రయాణికులు, భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఇటు నీరుకుల్ల నుండి అటు రంగంపల్లి వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. మొకాల లోతు నీరు నిలిచి ఉంది. దీన్ని దాటడానికి ఓ వ్యక్తి 10 రూపాయలు తీసుకుని తెప్పపై బైక్లు మనుషులను దాటవేస్తున్నాడు. ఇకనైనా రైల్వే అధికారులు ప్రయాణికుల ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు కోరుతున్నారు. బ్రిడ్జీలు ఉండడం వల్ల ఇటు రావడానికి బస్సులు పెద్ద వాహనాలు ఇటు రావడం కష్టమవుతుంది. మరియు రైల్వే అధికారులకు ఇప్పటివరకే 3-4 సార్లు మేము విన్నవించుకున్నాం. అట్లాగే మంత్రి గారి దృష్టికి వెళ్ళి మొన్ననే రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీని మీద రైల్వే అధికారులు వెంటనే స్పందించి కనీసం అందులో ఊరినటువంటి నీటినైనా తొలగిస్తే ఈ పాదచారులు మరియు వాహనదారులు ఎవరైతున్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులను తొలగించిన వాళ్ళం అవుతాం. మరి బ్రిడ్జి మాత్రం మాకు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఉంటే బాగుంటుంది. రేపు రాబోయే రోజుల్లో మానేరు వాగుపై నుంచి వేగురుపల్లి వెళ్లుటకు బ్రిడ్జి ఏర్పాటు కొరకు ప్రభుత్వం నుంచి మాకు కొంత స్పందన అనేది వచ్చింది. అందరూ ఉన్న అన్నం పెట్టని రోజులివి. కానీ 400 వారాలుగా అనాథలు యాచకులకు వారం వారం కడుపు నిండా అన్నం పెట్టి పంపుతున్నారు. సుల్తానాబాద్లో ప్రతి సోమవారం శివాలయంలో అన్నదానం చేస్తారు. 400 వారాలుగా నిర్వహిస్తున్నారు. వీరి సేవలను పలువురు ప్రశంసించారు. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. సూర్యుడు వెలుగుల కిరణాలిస్తే వాయువు ప్రాణం పోస్తుంది. పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వము చాటిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. దారిన పోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి. వికసించే నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్ని ఇచ్చిన దేశం కోసం పనిచేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలు కట్టేద్దాం. అల్లెంకి వీరేశం, ముస్తాల రాములు, నేను ముగ్గురం కలిసి 2007 సంవత్సరంలో స్థానిక శివాలయంలో అన్నదాన కార్యక్రమం ప్రతి సోమవారం 11 గంటలకు జరగటానికి ఒకటి ఏర్పాటు చేసినాం. 400 వారాలు అవుతుంది. అయితే ఇంత ఒక్కసారి కూడా బంద్ కాలేదు. చాలా దిగ్విజయంగా జరిగింది. దీనికి ఎల్ శంకరయ్య కూడా మాకు వడ్డంలో చాలా సహకారం చేసిండు. కోమరమ్మ, మన కవిత, ఈ వంట చేసే కవిత కూడా 400 రోజులలో ఒక్కసారి కూడా ఆబ్సెంట్ కాలేదు. చాలా దిగ్విజయం జరిగింది. దాతలు కూడా చాలా ముందుకు వచ్చి అందరూ కూడా ప్రతి వారం డిస్టర్బ్ కాకుండా అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమంగా పాల్గొన్నారు. దాదాపు 8 సంవత్సరాలు 4 నెలలు అవుతుంది. అప్పటి నుండి మన స్థానిక శివాలయంలో యాచకులకు భోజన సౌకర్యం ఏర్పాటు అన్నదానం అనే కార్యక్రమాన్ని పండ్ల కిషన్ కొంతమంది సహాయ సహకారాలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినారు. దానికి దాతల సహాయ సహకారాలు అందినాయి. ఈ కార్యక్రమాన్ని ఏంటంటే దాతలు ఇవ్వడంలో గొప్పతనం కాదు, ఆ దాతలు ఇచ్చిన దాతృత్వాన్ని తీసుకొని సద్వినియోగం చేసుకోవడం గొప్పతనం ఉంటుంది. ఇక్కడ 2 విధాలుగా ఉంటుంది. సద్వినియోగం అంటే ఆ దానం అనేది సరైన వ్యక్తికి చెందుతుందా లేదా అనేది, ఆ మొదటివి దాంట్లో సంశయం లేదు. సుల్తానాబాద్ మండల కేంద్రంలోని అంబేద్కర్ నగర్లో గత 2-3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అల్లం బాపు అనే వ్యక్తి ఇల్లు వర్షం దాటికి కూలిపోయింది. ప్రభుత్వం ఆదుకోవాలని టీఆర్ఎస్ నేత దయాకర్ కోరారు. సుల్తానాబాద్ మండలం రేగడి మద్దుకుంట గ్రామానికి చెందిన 3వ తరగతి చదువుతున్న ఈసారపు ప్రణయ్ అనే బాలుడు కిడ్నాప్కు గురయ్యాడని తండ్రి రవీందర్ తెలిపారు. సాయంత్రం 3:30 గంటలకు ఒక 2 ఆడలు, ఒక 4 మగవాళ్ళు కలిసి ఆటోలో తీసుకొని పోయిండు కిడ్నాప్ చేసి. అంటే మీ భార్య తీసుకుపోయిందని మీకు డౌట్ ఉందా? మాకు డౌట్ ఉంది, మా భార్య మీద డౌట్ ఉంది. కానీ మా అత్తగారింటికి కూడా పోయి వచ్చినాం. అక్కడ సర్పంచ్ కూడా రెస్పాన్సిబుల్ ఇచ్చిండు. ఎవరు లేరు ఇక్కడ ఇళ్ళలో, మీ అమ్మాయి లేదు, మీ బాబు ఎవరు లేరు అని చెప్పారు. వాళ్ళ చుట్టూ బంధువులకు కూడా ఫోన్ చేసి అడిగినాం. వాళ్ళు కూడా మా దగ్గర రాలేదని చెప్పన్నారు.